టు మై ఛానల్. ఫ్రెండ్స్, 2011 జనాభా లెక్కల గురించి కొన్ని ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ చూద్దాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఇవే. 2011 జనాభా లెక్కల గురించి. 2011 సెన్సస్ ఈజ్ 15th సెన్సస్ స్టార్టెడ్ ఇన్ 1872. అంటే జనగణన జరిగింది మనకి 15వ సెన్సస్. స్టార్ట్ అయింది 1872, 1872. అంటే స్వాతంత్రం వచ్చినాక 7వ జనగణన మనకి. చైర్మన్ వచ్చేసి చంద్రమౌళి. మన మోటో వచ్చేసి అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. భారతదేశంలో వ్యవసాయ జనాభా గణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారంటే 5 సంవత్సరాలకు ఒకసారి. భారతదేశంలో వ్యవసాయ జనాభా గణనను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారంటే 5 సంవత్సరాలకు ఒకసారి. టోటల్ పాపులేషన్ వచ్చేసి 1.21 మిలియన్స్ అండి. పాపులేషన్ గ్రోత్ రేట్ వచ్చేసి 7.64. రూరల్ వచ్చేసి 68.84. అర్బన్ వచ్చేసి 31.16%. మొత్తం అక్షరాస్యత రేట్ వచ్చేసి మొత్తం అక్షరాస్యత రేట్ వచ్చేసి 74.04. పురుషుల అక్షరాస్యత రేటు 82.14%. స్త్రీల అక్షరాస్యత రేటు 65.46%. లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు గాను 940 మంది స్త్రీలు. బాలల లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు గాను 1919 మంది స్త్రీలు. ఇది బాలలింగ నిష్పత్తి అండి. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇట్లా వరుస క్రమం చూస్తే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్. అతి తక్కువ కలిగిన రాష్ట్రం వచ్చేసి గుజరాత్. అత్యధిక జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. సెకండ్ ప్లేస్ వచ్చేసి పాండిచ్చేరి. అత్యల్ప జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. కలిగిన నగరాలు బొంబాయి, ఢిల్లీ, బెంగళూరు. సగటు లింగ నిష్పత్తి వచ్చేసి 1000 మందికి గాను 943 మంది ఉంటారు. అత్యధిక లింగ నిష్పత్తి వచ్చేసి కేరళ. అదే కేంద్రపాలిత ప్రాంతం అయితే పాండిచ్చేరి. అత్యల్ప లింగ నిష్పత్తి వచ్చేసి హర్యానా. అదే యూనియన్ టెరిటరీ అయితే డామన్ డియు. అత్యధిక జన సాంద్రత కలిగిన రాష్ట్రం అత్యధిక జన సాంద్రత కలిగిన రాష్ట్రాలు వచ్చేసి బీహార్, వెస్ట్ బెంగాల్, కేరళ, యూపీ, హర్యానా, తమిళనాడు. అదే కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి ఢిల్లీ, చండీగఢ్, పుదుచ్చేరి. అతి తక్కువ జనసాంద్రత కలిగిన స్థితి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, సిక్కిం. అత్యల్ప జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్. అత్యధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రాలు కేరళ, మిజోరాం. కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి లక్షద్వీప్. అత్యల్ప అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రం బీహార్. కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి దాద్రా నగర్ హవేలీ. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రతికూల జనాభా వృద్ధి రేటు కలిగి ఉంది? నాగాలాండ్. 2011 జనాభా లెక్కల ప్రకారం హర్యానాలో అత్యల్ప బాలల లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 834 మంది ఉండగా, అరుణాచల్ ప్రదేశ్ జనాభా అత్యధికంగా 972 మంది కలిగి ఉంది. స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి బీహార్. స్టేట్ విత్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. స్టేట్ విత్ లోయెస్ట్ పాపులేషన్ వచ్చేసి సిక్కిం. స్టేట్ విత్ హైయెస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి స్టేట్ విత్ హైయెస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి కేరళ.
అదే కేంద్రపాలిత ప్రాంతం అయితే మిజోరాం. స్టేట్ విత్ లోయెస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి బీహార్. కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి దాద్రా నగర్ హవేలీ. స్టేట్ విత్ హైయెస్ట్ సెక్స్ రేషియో వచ్చేసి కేరళ, పుదుచ్చేరి. స్టేట్ విత్ లోయెస్ట్ సెక్స్ రేషియో వచ్చేసి హర్యానా, డామన్ డయ్యు. యూనియన్ టెరిటరీ విత్ లీస్ట్ పాపులేషన్ వచ్చేసి లక్షద్వీప్. యూనియన్ టెరిటరీ విత్ హైయెస్ట్ పాపులేషన్ వచ్చేసి ఢిల్లీ. అలానే ఇక్కడ స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి బీహార్ కదా, అది కేంద్రపాలిత ప్రాంతం అయితే ఇక్కడ ఢిల్లీ వస్తుంది. స్టేట్ విత్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి అండమాన్ నికోబార్ వస్తుంది. స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వస్తుంది. స్టేట్ విత్ లోయెస్ట్ పాపులేషన్ వచ్చేసి లక్షద్వీప్ వస్తుంది. అలానే పర్సంటేజ్ రిలీజియన్ చూద్దాం. హిందూస్ వచ్చేసి 96.63% ఉన్నారు. ముస్లిమ్స్ వచ్చేసి 17.22% ఉన్నారు. క్రిస్టియన్ వచ్చేసి 2.78% ఉన్నారు. సిక్స్ వచ్చేసి 2.08% ఉన్నారు. బుద్ధిస్ట్ వచ్చేసి 0.84% ఉన్నారు. జైన్ వచ్చేసి 0.45% ఉన్నారు. సో ఇవే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. వీడియో కామెంట్ చేయండి, దానికి సంబంధించిన వీడియో నేను చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.